జీవో నెంబర్ 60 జీవో నెంబర్ 60 ప్రకారం 13,600 జీతం ఇవ్వాలి. జీవో నెంబర్ 60 ప్రకారం 13,600 జీతం. పోరాడతాం జీతాలు సాధించే వరకు, పోరాడతాం జీవో అమలు చేసే వరకు. ఒక వారం రోజుల నుంచి కూడా మనం తెలంగాణ జిల్లాల నుంచి గల్లీల వరకు చూస్తున్నాం. నిరుద్యోగులు ఉద్యోగం కోసం కొట్లాడితే ఉద్యోగులు మా జీతాలు మాకు ఇవ్వండి అని అలా ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. ఇక ప్రజెంట్ నేను కోటి దగ్గర ఉండే డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నా. సో ఒక్కసారి ఏఐటీసీ ఆధ్వర్యంలో శానిటేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పేషెంట్ కేర్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉద్యోగులు ఇవాళ నిరసనకు దిగినరు, ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళు పడుతున్న తిప్పలేదనేది తెలుసుకుందాం. సో అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏందన్న? యాక్చువల్గా 2022లో టెండర్ పిలిచినటువంటి సందర్భంలో జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు ఇస్తామని చెప్పి టెండర్ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలంటే 13,600 పిఎఫ్ ఈఎస్ఐ కట్టాయి. వీళ్ళకి 13,600 జీతం వీళ్ళ చేతికి రావాలి. జీవో నెంబర్ ఉన్నటువంటి జీవో. కానీ ఆ జీవోను దాన్ని మాడిఫై చేసి దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోను కూడా అధికారులు ఇష్టం వచ్చినట్టు మాడిఫై చేసి 12,093 రూపాయలు ఇవ్వాలని చెప్పి అధికారులు సర్క్యులర్ ఇవ్వడం. ఆ సర్క్యులర్ను కూడా పాటించకుండా కాంట్రాక్టర్లు కేవలం 11,000, 10,000, 8,000, 9,000 ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవోను కూడా పాటించకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీతాలు ఇస్తూ ఉన్నారు. అంతే కాంట్రాక్టర్లు అందరూ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతం ఒకవైపు గవర్నమెంట్ దోపిడీ చేస్తే మరొక వైపు కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తూ ఉన్నారు. రెండు వైపులా కార్మికులు దోపిడీకి గురవుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచించి మాకు రావాల్సినటువంటి 13,600 జీతం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇవాళ ధర్నాలు చేసి వాళ్ళకు మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. గతంలో అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. గత 6 నెలలుగా ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఆగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఆందోళన అవసరమైతే సమ్మె కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చే జీతం అన్న నెలకు అందుతుందా కార్మికులకి? 6 నెలలకి 7 నెలలకి జీతాలు ఇస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్ వీళ్ళు బిల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా 3 నెలలు జీతం చెల్లించాలని చెప్పి ఈ టెండర్లో రాసి ఉంది. ఆ పద్ధతిలో చూసినప్పుడు కాంట్రాక్టర్ 3 నెలలు ఇచ్చి కూర్చుంటున్నాడు, 4 నెలలు జీతాలు ఇవ్వట్లేదు. లాస్ట్ టైం 9 నెలలది పెండింగ్ ఉంటే బిల్లు సమ్మె చేస్తామని మేము నోటీస్ ఇస్తే టీవీవీపీ కమిషనర్ కాదు 2 డేస్ టైం ఇవ్వండి అని చెప్పి అప్పుడు ఆయన సెక్రటరేట్ పోయి ప్రయత్నాలు చేసి ఆ బిల్లులన్నీ విడుదల చేయడం జరిగింది. జీతం టయానికి రాదు, చట్టాన్ని అమలు చేయదు. గవర్నమెంట్ చట్టాన్ని అమలు చేయదు. మొన్నదాకా చూశారు యూనియన్ మీద వాళ్ళ ఒత్తిడి కూడా ఎక్కువైంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం అవలంబించేటటువంటి విధానాలు కరెక్ట్ కాదు. చట్టాన్ని అమలు చేయమంటారు. చట్ట ప్రకారం 8 రోజులు పండగ సెలవులు ఇవ్వాలి. చట్ట ప్రకారం ప్రతి 20 రోజుల పనికి 1 రోజు వేతనంతో కూడినటువంటి సెలవు ఇవ్వాలి. చట్ట ప్రకారం జీవో నెంబర్ 60 ప్రకారం అంటే 15,600 జీతం ఇవ్వాలి. దాంట్లో ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కట్ చేస్తే 13,600 రూపాయలు వీళ్ళ వేతనం ఖాతాల్లో పడాలి. కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారు, 11,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంతా దారుణంగా ఉంది. యూనిఫారం ఉండదు. మొత్తం వీళ్ళకి కావాల్సినటువంటి సేఫ్టీ ఐటమ్స్ ఏవి కూడా ఒక్కటి కూడా సప్లై చేసే పరిస్థితి ఉండదు. కాంట్రాక్టర్లు దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఆసుపత్రుల్లో వీళ్ళు పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉన్న అధికారులకు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఉద్యోగాలు తీసేస్తారు. వీళ్ళు లంచాలు తీసుకున్నారని ఆరోపణ పెట్టి తీస్తారు. ఇట్లాంటి కేసు ఉదాహరణకి నీలపల్లిలో 20 మందిని బయట పెట్టడం ఉంది. ఆ సూపరింటెండెంట్ గారి దగ్గరకు పోయినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఇట్లాంటి వాళ్ళ కోసం మీరు వస్తావా అని చెప్తుంది. మరి ఇట్లా కాకుండా మా దగ్గర సాక్ష్యాలు లేవు, కానీ ఈ డబ్బులు కలెక్ట్ చేసేటటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. వాటిని అరికట్టకుండా ఇవన్నీ చేస్తే కుదరదు. కాబట్టి అన్ని ఆసుపత్రుల్లో ఈ అవినీతి కార్యక్రమాల మీద గవర్నమెంట్ ఒక కమిటీ వేసి విచారణ జరిపించి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా మేము ఒక డిమాండ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది డిఎంఏకి ఇవాళ అయితే చాలా మంది సమూహం ఇవాళ మనం చూస్తున్నాం ఈడ. సో మీ పొట్ట తిప్పలు చెప్పుకొని ఇక్కడికి వచ్చారు. సో ఇది ఇయ్యాలతో ఆగిపోతుందా? ఇంకా మీ కార్యాచరణ ఏముండబోతుంది ముందుగా? మేడం, ఈ కార్యాచరణ ఎప్పటికీ ఉంటుంది మాకు. ఎందుకంటే మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఒక్క హాస్పిటల్ అని కాదు, మన 33 జిల్లాలలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రకంగా జీతాలు ఇస్తున్నారు. కాబట్టి మా కార్యాచరణ ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే మా చట్టాల ప్రకారం మాకు జీతాలు చెల్లించాలా. చట్టం అనేది ఉంది కదా, కార్మికులకు చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలా, చట్టం ప్రకారం ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేయాలా, చట్టం ప్రకారమే మన వీళ్ళకు సిఎల్సి ఇవ్వాలా. ఒక్కొక్క హాస్పిటల్లో హాఫుల్ బీ ఇస్తలేరు మేడం, ఒక్కొక్క హాస్పిటల్లో హాఫుల్ బీ ఇస్తలేరు. ఒక్కరోజు రాకపోతే మళ్ళీ డ్యూటీ తీసేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో ఏం జరుగుతుంది అంటే
ఆ గవర్నమెంట్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ కుమ్మక్కై కార్మికులకు అన్యాయంగా వాళ్ళు అది తీసుకున్నారు ఇది తీసుకున్నారు అని చెప్పి వాళ్ళకి డ్యూటీలు తొలగించడం జరుగుతుంది. వాళ్ళకి డ్యూటీలను తీసుకోమని మేము లీడర్లను పోయి అడిగితే ఏమంటున్నారు, మాకు తెలియదు, ఆరమ్మ దగ్గర పోండి. ఆరమ్మ దగ్గర పోతే ఆరమ్మ ఏమంటుంది, మాకు తెలియదు, కాంట్రాక్ట్ అంటే మాకు తెలియదు. వాళ్ళకి ఇట్లా అని ఒక్కొక్క కార్మికురాలు ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి బయట ఉండడం జరుగుతుంది. దాదాపు ఎంతమంది కార్మికులు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారమ్మా? ప్రతి హాస్పిటల్లో లేదన్నా కానీ ప్రతి హాస్పిటల్లో ఇదే ఎదుర్కొంటున్నారు మేడం. ఈ ఒక్క హైదరాబాద్లోనే కాదు, ప్రతి జిల్లాలలో చిన్న కార్యాలకు వాళ్ళకు. ఎందుకంటే ఈ కార్మికురాలను తీసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఏరే కార్మికులను తీసుకుంటే వాళ్ళకి 10,000 20,000 లంచాలకు అమ్ముకుంటున్నారు జీతాలు, ఉద్యోగాలు. ఈ శానిటేషన్ ఉద్యోగమైన ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు వాళ్ళు. ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు నీలఫర్ హాస్పిటల్లో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. మేము మొరబెట్టినా కానీ వాళ్ళకు ఏ చర్య తీసుకుంటలేరు. 10-20 రూపాయలు తీసుకున్నారని వాళ్ళకి అన్యాయంగా ఉద్యోగాలు తొలగించారు. వాళ్ళు 20,000 30,000 తీసుకొని డ్యూటీలలో తీసేసినప్పుడు వాళ్ళు చెప్తుంటే ఏడిసి పోలీస్ స్టేషన్ లెక్కన వాళ్ళ గురించి పట్టించుకుంటలేరు. సో ఇవాళ చేస్తున్న ఈ ధర్నాలో దాదాపు ఎంతమంది పాల్గొన్నారు? ఏడేడికి వెళ్ళి వచ్చారు? అన్ని జిల్లాలు వచ్చినాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ అన్ని ప్రతి మన 33 జిల్లాలో ఎక్కడెక్కడ అన్ని దాదాపు 500 మంది దాకా వచ్చారు మేడం. 1000 మంది దాకా వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మేము కార్యాచరణ ముందు ఇప్పుడు గవర్నమెంట్కి హెచ్చరించే వరకే మేము ధర్నాల్లో తిరిగితే మా ధర్నా ఎట్లా ఉంటుందో గవర్నమెంట్కి తెలుసు. సో ఆసుపత్రులు అంటే మనకు అరగనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, సో అక్కడ క్లీన్ అండ్ ఖచ్చితంగా ఉండాలి. పరిశుభ్రతకు సంబంధించిన ఇదే కార్మికులు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ జీతం వాళ్ళకి కావాలని కొట్లాడే పరిస్థితి వచ్చింది. ఇంకొంతమంది కార్మికులతో మాట్లాడదాం, వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీతాలు వచ్చే వరకు, సక్రమంగా అమలు చేసే వరకు ప్రభుత్వ హాస్పిటల్లో శానిటేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పేషెంట్ కేర్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా డిపార్ట్మెంట్లు వారిగా పనిచేసే వాళ్ళు ఇవాళ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏంటంటే, ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన వాళ్ళ జీతాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోయేసరికి ఎలక్షన్ కోడ్ అని చెప్తూ వచ్చేసరికి ఇవాళ ధర్నాకు వచ్చే పరిస్థితి. ఒక్కసారి జీతాలు ఆగిపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, వాళ్ళు ఏడ పని చేస్తున్నారు, ఏడేడికి వెళ్ళి వచ్చినారని తెలుసుకుందాం. సో ఇవాళ జరిగే ఇక్కడ ఉండే ధర్నాకి కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణ జిల్లాలకు వెళ్ళి రోడ్ ఎక్కి ఇవాళ రావాల్సిన పరిస్థితి. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? మా పేరు సద్గుణమ్మ. ఏడికెళ్ళి వచ్చారు? ఉస్మాన్ హాస్పిటల్. ఏంది మీ సమస్య ఏంది అసలు? ఇవాళ ఇక్కడి వరకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మాకు సరైన జీతాలు రావట్లేదు, ఫీఎఫ్ సరిగా ఇవ్వట్లేదు, మరి సరైన లీవులు ఇవ్వట్లేదు. దానివల్ల మేము ఇక్కడ వచ్చాము. జీతాలు నెలకు వస్తేనే పెరిగిన రేట్లతోటి తిప్పలు పడే వాళ్ళు చాలా మంది. సో మరి మీకు జీతాలు కూడా కరెక్ట్గా వస్తలేదు అంటున్నారు, మరి ఎట్లా గడిపిస్తున్నారు? అయితే మా బాధ పడుతున్నాం, అందుకే మా బాధ ఇక్కడ వెల తీసుకుంటున్నాం ఇక్కడ వచ్చి. అట్లా బియ్యము అవి ఇస్తున్నాడు కదా, ఆ దొడ్డు బియ్యంతో తిని ఎట్లనో గడుపుకుంటాం. ఉప్పు కారం ఇప్పుడు ఏం తెచ్చుకున్నా చూడు, కారం తెచ్చుకున్నా ఇప్పటిదాకా ఏం తినలేదు. విన్నావా? మాకు జీతాలు టైం మీద ఇయ్యరు అసలు. వాళ్ళకి ఏమంటే ఒక్క డుమ్మ కొడితే 4 డుమ్మాలు వస్తున్నారు. అట్లా ఒక్క డుమ్మ కొడితే 4 డుమ్మల జీతం, 2 ఒకటంట ఫ్రీ అంటది. ఇక మరి పానం బాగా లేకుంటే కూడా డ్యూటీకి రావాలంటే ఎట్లా వస్తాం మేడం చెప్పుండ్రి. అట్లా ఇంటలేరు వాళ్ళు. కింద పడ్డ కూడా మీద పడ్డ కూడా ఏమైనా మైదాన్ సాబ్జన్ చేస్తాం, మాకు జీతాలు అయితే కరెక్ట్ ఇయ్యి. అప్పుడు 5 తారీఖు ఇస్తాని మాట్లాడిండు, ఇప్పుడు 15 కానీ 20 కానీ. ఈ చెన్నై వచ్చినప్పటి అయితే చాలా ఘోరంగా అయిపోయింది. వచ్చినప్పటి నుంచి మీకు ఇబ్బందులు? ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్ చాలా ఇబ్బంది చేస్తుంది. నన్ను తీసేసినా పర్వాలే, నేను పోయినా పర్వాలే, కానీ అంతగానం ఇబ్బంది అయిపోతుంది. జర్రసేపు నిలబడన్నారు, జర్రసేపు కూర్చొని జర్రసేపే చేస్తూనే ఉన్నాం. ఇప్పుడైతే ఇక చేసి ముసలోళ్ళం అయిపోయినాం, కానీ పోనీ ఉన్నోళ్ళన్నా మంచిగా బతకాలి అంతే. నాగలక్ష్మి, ఉస్మానియా హాస్పిటల్. మీ ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? అట్లనే ఉందమ్మా. ఇప్పుడు అక్క చెప్పింది కదా, సేమ్ అదే పొజిషన్. మాకు నెలకు జీతాలు అయితే కరెక్ట్ రావు. ఇక ఒక 4 రోజులు డుమ్మలు కొట్టినాం అనుకో, 5-6 రోజుల కట్ చేసి తినాలి, అప్పులు తెచ్చుకోవాలి, మళ్ళీ నెల రాగానే అవి కట్టాలి. ఆ జీతాన్ని చూసేదాకా అప్పులోనికి కూడా సరిగవదు. కరెంటు బిల్ ఎక్కువ వేసి పెట్టిండు, కరెంటు బిల్ ఎక్కువ చేసిండు. వాడు మాఫ్ చేస్తున్నాడు, 200 కాలితే మళ్ళీ వాడు అట్లే చేసిండు. వాడేం సుఖం చేసిండని
ఆయన ఎక్కిండుగా సీఎం. ఇప్పుడు సీఎం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని 100 రూపాయల కిలో టమాటా, 100 రూపాయలకు 1.5 కిలో ఉల్లిగడ్డ, 10 రూపాయలకు కొత్తిమీర, 5 రూపాయలకు కలెమాకు కట్ట, పుదీనా కట్ట 10 రూపాయలు. ఏం తింటామమ్మా? ఏది అడిగినా కూడా 20 రూపాయలకు పావు కిలో, ఏది అడిగినా 20 రూపాయలకు పావు కిలో. ఏం తింటాం? తిని ఎట్లా బతుకుతాం చెప్పు? ఎట్లా బతకగలుగుతాం మేము? వచ్చింది 10,000 11,000 జీతం, అందులో ఆఫులు చేసినామంటే అవి కూడా కట్ అయిపోతాయి. ఆ కట్ అయిన దాంట్లో ఈ గరీబ్ వాళ్ళం ఏం బతుకుతాం, ఏం తింటాం, ఎట్లా ఇది చేయాలి? అందులోకెళ్ళి ఒకటి తీసేస్తారు, 3 ఆదిర్లు కట్టిస్తాడు, 3 కట్టిస్తాడు. ఇక అట్లా ఎట్లా బతుకుతాం చెప్పు మేడం? కొంచెం న్యాయం ఉండాలి వాళ్ళకు, కానీ మా గరీబోళ్ళది మాత్రం చాలా వంచుకుంటుండ్రమ్మా. వాళ్ళైతే అదే చేస్తున్నాం, మాకు న్యాయం జరిగేటట్టు చూడుండ్రి అంతే. చెప్పమ్మా, ఇప్పుడు జీతాలు తక్కువ అంటున్నారు, మన ఇంట్లో ఎట్లా గడిపిస్తున్నారు? చెప్తున్నా కదమ్మా, ఆ కోపిన బియ్యం తెచ్చుకుంటాము, కోపిన బియ్యం తెచ్చుకుంటాము, అవి ఇవి వేసుకుంటాం, తింటాము. ఈ పిరం కూరగాయలు తినాలన్నా మాకు ఇబ్బంది అవుతుంది. పప్పు మెతుకులు తప్పించి ఇంకోటి తినేటట్టు లేదు మా పరిస్థితి. అది కూడా 180 రూపాయల కిలో ఉంది పప్పు. ప్రతి ఒక్క ఐటెం ధరలు పెరిగే ఉన్నాయి, కానీ ఏదో ఇక గడుస్తుంది అట్లా. జీతాలు పెరిగే పరిస్థితి ఉందా? కనీసం వచ్చే జీతమైన సమయానికి ఇస్తురా? మీరు ఏడు ఇస్తురమ్మా? 20 తారీఖు 15 తారీఖు ఇస్తారు. ఫస్ట్ జీతం 20కి 15కి ఇస్తారు. ఇక అట్లనే అప్పులే నెల కాడ కిరాణి స్టోర్ రాతం పెట్టుకోవాలి, తెచ్చుకోవాలి. ఈ జీతం రాగానే అక్కడ కట్టాలి. ఇక కడతారు కదా అని ఆశకు వాళ్ళు కూడా ఇస్తారు. నీ పేరు ఎంత పెద్దవా? గద్వాల మేడం నాది. వచ్చినావా? గద్వాలకెళ్ళి వచ్చిన మేడం. నేను 10 ఏళ్ళ గద్వాల హాస్పిటల్ చేయబట్టి నన్ను తీసేసి 4 నెలలు అవుతుంది. ఎక్కడ సరితమ్మ గారు కృష్ణమోహన్ రెడ్డితో ఎవరితోనో పోతే కూడా ఆయన పెట్టుకుంటలేడు. బాబు అనేది ఆయన సూపర్వైజరు. నాకు ఇల్లు గడచలేదు సార్ మేడం. అడక తింటున్నా మేడం. నా పరిస్థితి ఏమైనా చేసుకొని కూడా చచ్చిపోదాం అనిపిస్తుంది మేడం. అట్లా పరిస్థితి ఉంది. ఎంతమంది ఎమ్మెల్యే చెప్పినా ఎవరు చెప్పినా పెట్టుకుంటలేడు మేడం. అసలు ఎందుకమ్మా, ఎందుకు తీయాల్సి వచ్చింది? ఏంది లేదు మేడం, మేము మురికి ముద్ద చేస్తాం కదా మేడం. వాళ్ళు సంతోషంగా 50 రూపాయలు ఇచ్చిండ్రు మేడం. తీసుకున్నాం మేడం. అసలు ఆ 50 రూపాయలు తీసుకున్నాక ఎట్లా తీసుకున్నామని తీసి 4 నెలలు అయితే అడక తింటున్నాం మేడం. నా పరిస్థితి వచ్చింది, అంత పరిస్థితి ఉంది నాకు. ఎవరు వెనక ముందని మా భర్త పని చేయడానికి ఏం చేత కాదు మేడం. నేను ఒక్క చేయాలా, ఇల్లు కాలం గడపాల మేడం. నాకు ఎవరు వెనక ముందర లేరు. మా ఆయనకి ఏం చేత కాదు మేడం. నేను గద్వాల నుంచి వచ్చిన, మీకు దయచేసి మొక్కుతా మేడం. అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందమ్మా? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే జీతం ఇస్తున్నారు మేడం. 11,000 ఇస్తున్నారు జీతము. వాళ్ళు సూపర్వైజర్ చాలా టార్చర్ పెడుతున్నారు, చాలా విపరీతంగా పని చేపిస్తున్నారు. మాకు సూపర్వైజర్లే వద్దు మేడం. అసలు ఈ కాంట్రాక్టే వద్దు, అసలు సొంతంగా ఉండాలి. అసలు కాంట్రాక్టే వద్దు. ఈ కాంట్రాక్ట్ వస్తే సూపర్వైజర్ మనం చింతలకి పెడుతున్నారు. సీపర్లన్నీ మాత్రం ఆడ గడ్డి పీకు, ఆడ పని చేయి, ఈడ పని చేయి, లేకపోతే తీసేస్తాం నిన్ను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అసలు అని అంటారు మేడం. మేము గద్వాల నుంచి ఒక తాటచీమ తీసుకొని వచ్చినాం మేడం. మీరు ఇంత పని చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తున్నారు కదా, కనీసం జీతం అన్న మరి టైంకి వస్తుందా మీకు? జీతం టైంకి అయ్యారు మేడం. జీతం రాలేదు మాకు. అక్కడ నుండి బిల్లు రాలేదు మేడం అని చెప్తారు మేడం. 3 నెలల కాడ 1 నెల చేస్తారు మేడం. వేస్తారు, రాలేదు. మేము ఏం చేయాలా? చేయలేకుండా ఏ రకడ పోయి చేసుకోపో అని అంటారు మేడం. మీ పేరు? లక్ష్మి అండి. నేను ఉస్మానియా హాస్పిటల్ నుండి వచ్చానండి. ఎట్లా ఉంది ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి? ఎట్లా ఉంది పరిస్థితి అంటే మాకు శాలరీలు తొందరగా రావట్లేదు. 5 తారీఖు ఇస్తామని చెప్పారు, 5 తారీఖు వేయట్లేదండి. 15 తారీఖు, ఒకసారి 20 తారీఖు, ఒకసారి 25 తారీఖు కూడా అవుతుంది. మాకు ఇంటి రెంట్ కట్టాలంటే ఇంటి రెంట్ వాళ్ళు మాకు ఇబ్బంది చేస్తుంటారు. మళ్ళీ మేము ఒకరి దగ్గర నుండి తెచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ శాలరీ పడ్డాక మేము వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అప్పులు తెచ్చుకుంటున్నాం. అప్పులు తెచ్చుకొని ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. రెంట్ వాళ్ళు ఊరుకోరు కదా. లేకపోతే మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే ఖాళీ చేయాలని అంటారు. మేము జాబులు చేసి కూడా మాకేమీ అది ఉండట్లేదు. మాకు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేయాలి, మాకు ఉండాలని. మేము 3 డుమ్మాలు కొడితే 1 డుమ్మ కట్ చేసేస్తాడు. అందులో మాకు శాలరీ తక్కువ వస్తుంది. మేము కష్టపడుతున్నాం కానీ ఫలితం లేవు. అట్లా ఉంది మా పరిస్థితి. సర్వేశ్వర ఫీవర్ హాస్పిటల్ నుండి. ఎట్లా ఉంది ఫీవర్ హాస్పిటల్? ఎందుకంటే అటు ఎప్పుడు కూడా ఫీవర్ హాస్పిటల్ ఈ నెల వచ్చిందంటే ఫుల్ బిజీగా కనిపిస్తుంది జ్వరాలతోటి. ఎట్లా ఉంది మరి మీ ఉద్యోగస్తుల పరిస్థితి? ఎట్లా ఉంది ఉద్యోగుల పరిస్థితి? దారుణంగా ఉందండి. జీతాలు జియో ప్రకారం 60 ప్రకారం 15,600 ఇవ్వాలి. 11,000 జీతమే ఇస్తున్నాం.
కాంట్రాక్ట్ దోపిడీ ఎక్కువ ఉన్నాం. మేమేమనేది అంటే కాంట్రాక్ట్ సిస్టమ్ని ఎత్తేయాలి. కాంట్రాక్ట్ ఏం చేస్తారండి, ఉత్త కమిషనే తీసుకుంటుంది తప్ప కార్మికులకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. 15,600 జీతం రావాలి. వాళ్ళు ఇచ్చిన జీవో కదా, మేము ఇచ్చిన జీవో కాదు కదా అది. వాళ్ళు ఇచ్చిన జీవోని అమలు పరచమంటున్నాం. సెలవుల్లో అందరు మా వెనక కొత్త వాళ్ళు ఉన్నారు, ఏదేదో కొత్త కాంట్రాక్ట్లు వస్తున్నాయి, వాళ్ళకి సెలవులు ఇస్తున్నారు. మేము కూడా వాళ్ళకి మనుషులమే కదా, 24 గంటలు పని చేస్తూ ఉంటాం, మేము సర్వీస్ ఇస్తూ ఉంటాం. దాని తగ్గట్టు ఫలితం కూడా ఉండాలి కదా. 11,000 ఏమొస్తుంది? ఈరోజు టమాటా కొందామంటే 100 రూపాయలు అయిపోయింది. ఉల్లిగడ్డ కొందామంటే 100కు 2 కిలోలు అయిపోయాయి. ఉల్లిగడ్డ టమాటా వండుకుంటేందుకు కూడా మాకు అదృష్టంగానే లేదు. అటువంటప్పుడు ఎట్లా మేము బతికేది? మీ మీడియా కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా దీన్ని కార్మికులను హైలైట్ చేయాలి. కేవలం పెద్ద వాళ్ళదే మీడియా కూడా పోతుంది, కానీ మా వాయిస్ ఎక్కడ పోనే పోదు. మేము ఎవరితోనైనా మాట్లాడితే మాకు తీసేస్తామని భయపెడుతుంటారు. భయం ఎందుకు మాకు? చూస్తున్నాం కదా వాళ్ళ గోస. ఇంత కష్టపడి పనిచేసినా కానీ నెలకి జీతం అందుతలేదు. సో అందిన జీతం కూడా సమయానికి అందకపోవడంతో అప్పుల పాలవుతున్నాం అంటున్నారు. సో ఇప్పటికైనా మరి సర్కారు వీళ్ళ పైన దృష్టి పెడతారా, వీళ్ళ సమస్యలు ఎంతవరకు తీరుస్తారనేది చూద్దాం.